అంటే నేను కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ చేయలేదు సార్. ఈరోజు 100% చేసేస్తాను సార్. రే, ఏం తింటావు చెప్పురా, వంట చేయాలి కదా. ఏ! ఏంటి నీ గోల? పొద్దున్నుంచి తిండి 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 తినకపోతే బతకలేమా? అవతల బా. అమ్మా, ఆ, పిజ్జా వచ్చింది, ప్లేట్ తీసుకురా. తెస్తున్నా. ఆ మేనేజర్ గారు బుర్ర తినేస్తున్నాడు రా బాబు పొద్దునుంచి. పొద్దున్న నా మీద అరిచాడని నన్ను కూల్ చేయడానికి పిజ్జా ఆర్డర్ పెట్టినట్టున్నాడు. ఒరే, నాకు కూడా ఒక ఆ? ప్లేట్ అడిగావు కదా. అక్కర్లే, అయిపోయింది లాస్ట్ పీస్. అమ్మా, మ్యాచ్ వస్తుంది, అర్జెంటుగా చేసి పెట్టు. ఒరే 2 నిమిషాలు రా, సీరియల్లో మంచి ఎమోషన్ సీన్ అవుతోంది, అది అయ్యాక ఇస్తాను రా. ఏహే, ఎప్పుడు చూసినా సీరియల్ 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 అని ఇంక వేరే పని పాట లేదా నీకు? ఆ సీరియల్ వాళ్ళకి ఇంపార్టెంట్ మ్యాచ్ వస్తుంది ఈరోజు. రిమోట్ ఇలాగే. మొన్న మీరు చేసిన వంకాయ కూర చాలా బాగుందండి, నాకు నేర్పించరు ప్లీజ్. అయ్యో, చాలా ఈజీ అండి, నేను తప్పకుండా నేర్పిస్తాను మీకు. ఏంటేంటేంటి, నువ్వు వంకాయ కర్రీ నేర్పిస్తావా? నీకొకటే తిన్నంగా రాదు, నువ్వు ఆవిడకి నేర్పిస్తావా? ఆంటీ, ఆవిడ వంకాయ కర్రీ చేయడమే రాదు. మొన్న చేసింది ఉప్పు లేదు, కారం లేదు, చేదు విషం, బాబా తినలేక సత్యం. ఆవిడంటే మీకు నేర్పించేస్తుందట. బాగా ఏడ్చింది కదా అమ్మ ఈరోజు. ఫ్రెండ్స్, మనకు తెలుసో తెలియక అమ్మ విషయాల్లో చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి తిట్టేస్తుంటాం, ఒకసారి గసిరేస్తుంటాం, ఒక్కొక్కసారి విసుక్కుంటూ ఉంటాం. దానివల్ల అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా? కానీ తను ఏడ్చిన విషయం మనకు తెలియని అమ్మ కదా. సో ఈ మదర్స్ డే రోజు మాత్రమే కాదు, మిగతా రోజులు కూడా మన అమ్మని. పక్కకి. హాయ్ అండి, బాగున్నారా అందరూ? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ మదర్స్ డే. వీడియో అయిపోయింది, పద.